టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో సిట్ నోటీసుల పర్వం కొనసాగుతుంది. ఈ కేసులో మీడియాతో మాట్లాడుతూ ఆరోపణలు చేసిన రాజకీయ నాయకులకి వరుసగా నోటీసులు జారీ చేస్తుంది. నిన్న రేవంత్ కి నోటీసులు జారీ చేసిన సిట్ ఈ రోజు బండి సంజయ్ కి నోటీసులు జారీ చేసింది. నోటీసులు ఇవ్వడానికి బంజారాహిల్స్ లోని బండి సంజయ్ నివాసానికి సిట్ అధికారులు చేరుకోగా సంజయ్ నివాసంలో లేకపోవడంతో ఇంటి వద్ద నోటీస్ పేపర్లు అతికించి వెళ్లారు. తను మీడియా సమావేశంలో వెల్లడించిన అంశాలకు సంబంధించి ఆధారాలతో ఈ నెల 24న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. నిన్న ప్రెస్ మీట్ లో ఏదైతే కథనం సాక్షిలో ఇచ్చినారో తన ప్రెస్ మీట్ లో లీకేజీ గురించి లీకేజీ నమ్మలేని నిజాలు అని చెప్పి దాంట్లో కథనంలో తెలిసినారు కదా 50 మంది జగిత్యాల మండలంకి సంబంధించిన వ్యక్తులు దాంట్లో పాస్ అయినారని చెప్పి కొంతమంది అధికారుల బంధువులు వారి యొక్క మిత్రులు చాలా మంది దీంట్లో ఉత్తీర్ణులైన అటువంటి సమాచారం మా దగ్గర ఉన్నది, అది తెలియపరుస్తానని చెప్పి దాంట్లో సాక్షి ద్వారా బహిరంగ ప్రకటించినారు. కాబట్టి దాని యొక్క విషయంలో 91 CRC ప్రకారంగా మా వారి దగ్గర ఉన్న సమాచారం ఏదైతే ఉన్నదో కీలకమైంది కాబట్టి విచారణ జరుగుతున్న కేసు కాబట్టి మా అధికారులతోటి మేము మా ఆఫీసర్స్ తెలియదు నోటీస్ ఇస్తే నేను దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళకు సమర్పించి వాళ్ళు లేనందు కారణంలో ఇక్కడ ఫేస్ చేసి రేపు 24th రోజు ఇన్ పర్సన్గా వచ్చి మా సిట్ ఆఫీస్లో ఏవైతే సాక్ష్యాధారాలు ఉన్నాయో అవి ప్రవేశపెట్టాల్సిందో నోటీస్ జారీ చేసింది.